అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు బండ శిష్యుడు. ఒక గ్రామంలో శివయ్య అనే ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఆయన ఆయుర్వేదంలో గొప్ప పండితుడు. ఎలాంటి జబ్బునైనా సరే నయం చేసేవాడు. ఆయన అస్తవాసి కూడా చాలా మంచిది. శివయ్య ఉండే గ్రామంలోనే కామయ్య అనేవాడు కూడా ఉండేవాడు. శివయ్యని రోగులు దేవుడి కన్నా ఎక్కువగా చూసి గౌరవించటము, ఆయన ఎటువంటి రోగాన్నైనా నయం చేస్తూ ఉండడము చూసి కామయ్యకు తాను కూడా అటువంటి వైద్యుడు కావాలని, కీర్తి గడించాలని కోరిక పుట్టింది. అందుచేత కామయ్య ఒకనాడు శివయ్య వద్దకు వెళ్ళి నమస్కారం చేసి, నాకు మీలాగే వైద్యం చేయాలని ఉంది, మీ విద్య నేర్చుకోనివ్వండి అని వేడుకున్నాడు. ఈ మాటకు శివయ్య సంతోషించి, నేను కూడా పెద్దవాణ్ణయ్యాను బాబు, ఎప్పుడైనా రాలిపోవచ్చు. నా అనంతరము నా విద్య ఎవరు కొనసాగిస్తారా అని చూస్తున్నాను. భగవంతుడే నిన్ను పంపాడు అని కామయ్యను శిష్యుడిగా చేర్చుకున్నాడు. అది మొదలు కామయ్య శివయ్య ఇంటనే ఉండిపోయాడు. శివయ్య తనకు కావలసిన ఔషధాలన్నీ తానే స్వయంగా తయారు చేసుకునేవాడు. శివయ్య ఔషధాలు తయారు చేసుకునేటప్పుడు కామయ్య ఆయనకు సహాయం చేస్తూ ఉండేవాడు. శివయ్య అతనికి అన్ని మెళకువలను వివరంగా చెప్పేవాడు. ఒకనాడు శివయ్య కామయ్యతో సహా ఒక రోగిని చూడబోయాడు. శివయ్యను చూడగానే మంచంలో పడుకొని ఉన్న రోగి లేచి కూర్చున్నాడు. శివయ్య రోగి నాడి పరీక్ష చేసి, ఏమయ్యా, నేను చెప్పిన ప్రకారము పథ్యం చేయకపోతే నీకు జబ్బు ఎలా నయమవుతుంది? జబ్బు తగ్గాలా వద్దా అని అడిగాడు. లేదు బాబయ్య, మీరిచ్చిన మందు వేళ తప్పకుండా వేసుకుంటున్నాను. పథ్యం కూడా మీరు చెప్పినట్టే చేస్తున్నాను అన్నాడు రోగి. శివయ్య మరి కాస్త కోపంగా, నేను నిన్ను చెరుకుగడలేమైనా తినమన్నానా? నువ్వెందుకు తిన్నావు అని అడిగాడు. తప్పు చేశాను బాబయ్య, నోరు చేదుగా ఉండి 2 గునుపులు నమిలిన మాట నిజమే అని రోగి ఒప్పుకున్నాడు. అలా మరోసారి చెయ్యవద్దని చెప్పి శివయ్య రోగికి మందు ఇచ్చి ఇంటికి వచ్చాడు. గురువుగారి తెలివి కామయ్యకు అద్భుతంగా అనిపించింది. అతను శివయ్యను, గురువుగారు, రోగి ఏమి తిన్నది నాడి చూస్తేనే తెలిసిపోతుందా అని అడిగాడు. శివయ్య నవ్వి, చూడు కామయ్య, వైద్యం చేసేవాడు కొంత భేషజం నేర్చుకోవాలి, దానికి కొంత అనుభవం కావాలి. మనం వెళ్ళినప్పుడు రోగి మంచం కింద నమిలిన చెరుకు పిప్పి నాకు కనిపించింది, అంటే రోగి చెరుకు తిన్నాడన్నమాట. ఇలాంటి విషయాలు చదివితే తెలిసేవి కాదు అన్నాడు. కామయ్యకు రహస్యము అర్థమయ్యింది. మరుసటి రోజు శివయ్య కోలుకుంటున్న ఒక రోగికి మందు ఇచ్చి రమ్మనమని కామయ్యను పంపాడు. కామయ్య వెళ్ళేసరికి రోగి గడ్డివామి దగ్గర మంచం వేసుకొని ఆరుబయట కూర్చుని ఉన్నాడు. కామయ్య రోగి నాడిని పరీక్షిస్తున్నట్టు నటిస్తూ, ఏమయ్యా, నీకు రోగం నయం కావాలా వద్దా? గడ్డి తింటుంటే ఎలా నయమవుతుంది అన్నాడు. రోగికి ఒళ్ళు మండి కామయ్యను కర్రతో ఒకటి కొట్టాడు. తరువాత ఈ సంగతి శివయ్యకు తెలిసి కామయ్యను గట్టిగా చివాట్లు పెట్టి తన ఇంటి నుంచి పంపివేశాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.